ఓకే పాలక మండలి సుధారాణి గారికి, అదేవిధంగా పార్లమెంటు శాసన మండలి సభ్యులు గారికి దయచేసి అవుటర్స్ ఎవరైనా ఉంటే కౌన్సిల్ నుండి తర్వాత ఈ కౌన్సిల్ అర్థం చేసుకొని మన సిబ్బంది కూడా దాన్ని కొద్దిగా పరిశీలించి అదేవిధంగా శాసనసభ్యురాలైనటువంటి రమేష్ గారికి పెద్దలు గారికి, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా, ముఖ్యంగా ఈ సందర్భం కార్యక్రమాలు వాళ్ళు చేపట్టారు. దాన్ని అభినందిస్తూ కూడా మరి ప్రభుత్వానికి అండగా తప్పనిసరి మేడం, అది టేబుల్ ఎజెండాలో తప్పనిసరిగా శాసనసభ్యురాలు గారు ప్రవేశపెట్టినటువంటి ఈ తీర్మానాన్ని బలపరుస్తూ అదే అభినందనలు తెలియజేసుకుంటున్నాను. నూతనంగా నరేందర్ మేయర్ గారు, నూతనంగా ఎన్నుకోబడ్డ కార్పొరేటర్స్కు మనకు అన్యాయం జరుగుతుందని గత 15 సంవత్సరాల నుండి మన అందరి కృషి వల్ల మరి అధికారంలోకి రావడం జరిగింది. కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడ్డది కోసం మరి అహర్నిశలు మరి కేసీఆర్ గారు ఏ విధంగానైతే కృషి చేస్తుందో మరి మనం కూడా ఈ కార్యక్రమానికి అందరం కూడా జయప్రదం చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన 2015లో ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు ఢిల్లీలో లాంచ్ చేశారు. ఇది ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్. అండ్ దెన్ ఏదైనా తప్పు జరిగిన మన సంబంధించి లోకల్ గవర్నమెంట్ అది ఇచ్చారు. మీరు సబ్మిట్ చేసిన ప్రతి క్వశ్చన్స్ కూడా చెప్పారు. ఒక 54 క్వశ్చన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కలిసి మన స్మార్ట్ సిటీ స్మార్ట్ టెక్నాలజీని కూడా ఏ విధంగా మనం ఇంట్రొడ్యూస్ చేయాలనేది సొల్యూషన్స్ మీరు ఇచ్చారు. సపోజింగ్ వాటర్ సప్లైలో ఒక ఏరియాని సెలెక్ట్ చేసుకుని ఆ ఏరియాని ఏ విధంగా హౌ విల్ యూ ట్రాన్స్ఫార్మ్ దట్ ఏరియా ఇంటూ ఎ బెటర్ ఏరియా అన్నట్టు మనం చేయాలి. ప్రస్తుతానికి సిటీ ఎలా ఉందని. సెకండ్ వచ్చి విజన్ అండ్ గోల్స్. ఈ సిటీని మీకు కొత్తగా గెలిచినటువంటి కానీ వాళ్ళు అది ఒప్పుకోరు అన్నట్టు. సో దాంట్లో ఒక స్మార్ట్ సిటీ ఫీచర్స్